శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ నంబూద్రి గురుస్వామిని. మరి పడమర వీధి 150 సంవత్సరాల ఘన చరిత్ర వంటి యొక్క పడమర వీధి వద్ద ఇప్పటి వరకు ప్రతి ఆదివారం కూడా ఒక విశేషమైన అలంకారాలు. ఇది ఆఖరి ఆదివారం, మరొక వారమే ఉంది. మరి రానున్నటువంటి వారంలో అమ్మవారి పూర్ణకుంభం, అనంతరం 2వ తారీఖున కొర్ల బండి ఊరేగింపు. అసలు చాలా అంటే చాలా కన్నుల పండగ. ఒక జాతర అంటే భూమికి ఆకాశానికి నిచ్చెనకి పందిరి వేయలేము ఎంత నిజమో, ఈ అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకోవాలన్నా, అమ్మవారి యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలన్నా అంతే రూపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ అన్ని ఆదివారాలు కూడా ప్రతిదీ కూడా మరి చోడే బాలు గారు ఎంతగానో కోఆపరేట్ చేసి ఈ యొక్క అలంకారాలు అమ్మవారి మేడల వద్ద మరి చేయడం, అలాగే నారా సాయి గణేష్ వారి యొక్క టీము, వారి యొక్క సభ్యులు అందరూ వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను చాలా పార్టిసిపేట్ చేసి హారతులు చాలా ఘనంగా ఇచ్చారు. ఆఖరి రోజు అమ్మవారు ఒక చేతితో బెత్తం, మరొక చేతితో అమ్మవారు పురుల్ని సంహారం చేస్తున్నట్టు అలాంటి రోజు చాలా అంటే చాలా అద్భుతమండి. ఇది యొక్క దర్శనం చూసుకున్న వారికి చేతబడితో బాధింపబడుతున్న వారే కాదు, నరఘోషతో, ఆరోగ్య సమస్యలతో, ఒక కుటుంబం ఉన్న భారాన్ని మోస్తూ చాలామంది రకరకాల సమస్యలతో వారందరూ ఈ దర్శనం చేసుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం ఎప్పుడైనా సరే మానవ రూపంగానే దర్శనిస్తామంట. చాలామంది 7 జన్మల కుక్కగానో పిల్లిగానో ఏ రకరకాల జంతువులు. ఈ యొక్క దర్శనం వల్ల అమ్మ సాక్షాత్కారం వల్ల మళ్ళీ మానవ జన్మే అంతటి పవర్ఫుల్. ఒక చేతిలో బెత్తం ఉంటుంది, ఆ బెత్తమే మనకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి అలాంటి పడమర వీధి వద్ద ఎంత ఘనంగా జరిగిందంటే ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకున్నారు. భక్తులందరూ కూడా ఈరోజు చాలా అంటే చాలా అధిక సంఖ్యలో వచ్చారు. మరి వచ్చే వారం అలాగే కొర్ల బండి రోజు, పూర్ణ కుంభ రోజు ప్రతి ఒక్కరిని కూడా మరి కలుద్దాం. అలా విశేషంగా ఏదైనా ఉంటే తెలియపరుస్తూ ఉంటాను. నేను మీ ధనుష్ నంబూద్రి గురుస్వామిని, ఆస్ట్రాలజీ నిపుణులు.